నమస్కారం అండి. ఇవాళ సండే స్పెషల్ రక్తం కూర ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం బాండీలు పెట్టాలి. బాండీలు పెట్టి మనం ఈ బాండీలు అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మనము కొంచెం ముద్దపప్పు, జీలకర్ర, ఉట్టి జీలకర్ర మాత్రమే వేసుకొని కరివేపాకు వేసుకొని దంచుకున్న తెల్లగడ్డలు అనేది వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా నూనెలో వాడాలి. బాగా నూనెలో వాడిన తర్వాత ఇలా చూడండి బ్రౌనిష్గా వచ్చిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ ముద్ద వేసుకొనేసి బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రక్తం ముక్కలు ఉంటాయి కదండి, దాన్ని మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత రాళ్ళుప్పు, పసుపు అనేది దీంట్లో వేసేసుకొని ఇది బాగా ఆయిల్లోని కొంచెంసేపు కలుపుకునేసేయాలి. పసుపు, ఉప్పు అనేది దానికి పట్టేటట్టు బాగా కిందికి పైకి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలి. దీంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్. ఇది నీళ్ళుగా తింటేనే పులుసు అనేది బాగా రుచిగా ఉంటుంది. సో వాటర్ మనం ఎంత కావాలో తగినంత పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనిచ్చినట్లయితే ఇది తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఇదేమి అంత ఇదిగా ఉండదు. మనకి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా పసుపు అంతా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మిరప్పొడి కొంచెం, దీంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసేసుకుంటే చాలు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది. తర్వాత మనకు అరుగుదలకు కూడా బాగుంటుంది. చాలా బాగుంటుందండి ఈ టేస్ట్. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇది బాగా ఉడకపెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కనుక మనం ఉడకపెట్టుకున్నట్లయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది. వేడి ఇడ్లీలోకి కనుక ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ప్రైస్ కూడా మనకు తక్కువ పడుతుందండి. మీరు కూడా ట్రై చేసి చేసుకొని చూడండి. చాలా రుచిగా ఉంటుంది తినేదానికి కూడా. ఇది కనుక మనం వాటర్ అంతా పోయేటట్టు మగ్గిస్తామంటే ఇది ఫ్రై కూడా అయిపోతుంది. తినేదానికి కూడా రుచిగా ఉంటుంది. ఇలా బాగా బాయిల్ అయిందంటే అండి 5 మినిట్స్లో ఉడికిపోతుంది. మూత పెట్టుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. తెల్లగడ్డలు అనేటివి దంచుకొని దండిగా వేసుకుంటే పులుసు రుచిగా ఉంటుందండి. ఇలా చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేటట్టు ఉడికించుకునేసినామంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే మన పులుసు రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ అండి. వేడి ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టదండి. ఇది ఓన్లీ మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి ఇవి వేస్తే చాలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది స్టార్టింగే వేసుకోవాలి. వేడి ఇడ్లీలోకి వేసుకొని తింటే బాగుంటుంది. కూడా బాగా ఉడికిపోతుంది. ఇది రక్తం అనేది చూడండి ఎంత బాగా ఉడికిపోతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోరా నా ఛానల్ని ప్లీజ్.